నేను దాదాపు 1989 నుంచి ఏదో విధమైన సామాజికంగా పనికొచ్చే పని చేస్తూనే ఉన్నానండి. మొదట్లో కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి సహాయ అని ఒక ఆత్మహత్య నివారణ హాట్‌లైన్ సర్వీస్ చేసేదాన్ని. నేను కూడా ఒక మెంబర్‌గా ఉండేదాన్ని. అప్పుడు యాక్చువల్లీ జరిగిన కొన్ని సంఘటనల వల్ల, తర్వాత ఈ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరగటం వల్ల, అప్పుడు యాక్చువల్లీ నేను గ్రామీణ ప్రాంతాల్లో చేయాలని చాలా గాఢంగా ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు 1996లో ప్రజ్ఞ అని ఒక సోషల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత 2000లో అమెరికా నుంచి ఒక సంస్థ వచ్చిందనమాట. అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా బూమ్లో ఉన్న టైము. సో అప్పుడు యాక్చువల్లీ ఇండియా మొత్తంలోకి మన హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్లో ఒక గ్రామంలో ఫస్ట్ ఇంటర్నెట్ కమ్యూనిటీ సెటప్ చేసాం అనమాట. పర్వతాపూర్ అన్న గ్రామంలో సోలార్ ఎనర్జీతో ఇంటర్నెట్ పనిచేసేట్టుగా కమ్యూనిటీ సెంటర్ ఒకటే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ సోలార్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన గ్రామాలకి ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుందని చాలా స్ట్రాంగ్ బిలీఫ్ మాది. సో అందుకని ఇప్పుడు మేము చేస్తున్న పని కూడా ఏదంటే ఐస్లేట్ అని ఒక పర్టికులర్ ఉపకరణంతో మేము పనిచేస్తున్నాం. ఈ ఐస్లేట్ అనేది కూడా ఏంటంటే గ్రీన్ టెక్నాలజీ, చాలా ఇన్సిగ్నిఫికెంట్గా అంటే ఎంతో తక్కువ కరెంటు వాడుకునే మైక్రోచిప్స్ వాడి దీన్ని యాక్చువల్లీ మేము ఎడ్యుకేషన్ పర్పసెస్కి, చదువు పర్పసెస్కి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాడుతున్నాం అండి. ఐస్లేట్ అన్న ఒక పర్టికులర్ టెక్నాలజీ ద్వారా మా సిలబస్లో ఉన్న లెక్కలు ఏవైతే ఉన్నాయో అవే ఐస్లేట్లో పెట్టి పిల్లలకి నేర్పిస్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ప్రాక్టీస్ చేయగలగటం, ఆ లెసన్ విని, టీచర్ చెప్పినప్పుడు లెసన్ విని, ఒకవేళ టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు లేకపోయినా కూడా తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఆ లెక్కలు కరెక్టా కాదా అన్నది వాళ్ళు చూసుకోగలుగుతారు. సో ఇది మెయిన్గా ఏంటంటే మన సింగపూర్లో నాన్యాంగ్ యూనివర్సిటీ, తర్వాత మన రైస్ యూనివర్సిటీ అమెరికాలో, ఆ తర్వాత విడాల్ సంస్థ, ఈ 3 సంస్థలు కలిసి ఈ పర్టికులర్ ప్రాజెక్టు చేస్తున్నామండి. నుంచి నేను చేసినవి రకరకాల పనులు ఉన్నాయి. సహాయ అన్న స్వచ్ఛంద సంస్థలో నేను కూడా పాలు పంచుకున్నాను. ఆ తర్వాత ప్రజ్ఞ అన్న ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత 2000లో గ్రీన్ స్టార్ అన్న ఒక సంస్థతో కలిసి ఒక విలేజ్ సెంటర్ ఏర్పరిచాము. ఆ తర్వాత 2002లో కంప్యూటర్ ఆన్ వీల్స్ అని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. 2004లో విలేజెస్ ఇన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించాను. ఇది స్వచ్ఛంద సంస్థ. యాక్చువల్లీ అక్కడి నుంచి ఈ టెక్నాలజీ రూట్ పట్టానమాట నేను. ఈ 2004 నుంచి విడాల్ ద్వారా టెక్నాలజీని ప్రజలకి చాలా దగ్గరికి తీసుకెళ్లాలన్న ఒక మెయిన్ ఉద్దేశంతో విడాల్ పనిచేస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం విడాల్ చేస్తున్న వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఐస్లేట్ అన్న ప్రాజెక్ట్. వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్, ఒక రైస్ యూనివర్సిటీ, ఎన్టీయు అంటే నాన్యాంగ్ యూనివర్సిటీ, సింగపూర్లో నాన్యాంగ్ యూనివర్సిటీ, ఆ తర్వాత విడాల్ అనే స్వచ్ఛంద సంస్థ, ఆ తర్వాత గ్రామంలో ఉన్న స్కూల్లో పిల్లలు, స్కూల్లో టీచర్లు, వీళ్ళందరూ కలిసి పనిచేయటం అన్నది చాలా గొప్ప విషయం. అయితే ఇందులో డాక్టర్ కృష్ణపాలెం ఈ ఐస్లేట్ అన్నది ఆయన ఐడియా, ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ ఐస్లేటు. అదేవిధంగా ప్రొఫెసర్ విన్సెంట్ ముని, వీళ్ళిద్దరూ మెయిన్ యాంకర్స్ అన్నమాట ఈ ప్రాజెక్ట్కి. నేను ఇక్కడ ఫీల్డ్ నుంచి ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో, ఫీల్డ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సోషల్ సెక్టార్ నుంచి అనుభవం ఏదైతే ఉందో, నేను, నిరంజన అని ఇంకో ఆవిడే, మేమిద్దరం. సో మేమందరం కలిసి పిల్లల దగ్గరికి వెళ్ళి, టీచర్ల దగ్గరికి వెళ్ళి కరెక్ట్ నిజమైన టెక్నాలజీ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో ఇచ్చి ఆ టెక్నాలజీకి కావాల్సిన చేంజెస్ చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం అన్నది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విషయం. నా గోల్ ఏంటంటే ప్రస్తుతం ఒక పై షేరింగ్. మనం కనుక ఒక 100 రూపాయలు క్రియేట్ చేస్తే ఆ 100 రూపాయలు 10 మందిలో షేర్ చేయాలంటే ఒక కన్స్యూమర్కి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక డిస్ట్రిబ్యూటర్కి ఈ విధంగా మనం షేర్ చేయాలంటే ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయగలం? ఒక
జస్టిఫైడ్ పై షేరింగ్ అన్నది మనం అరైవ్ అవ్వగలమా, ఏ విధంగా అవ్వగలం, దానికి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి అన్నది మెయిన్గా నేను ఇప్పుడు స్టడీ చేస్తున్న సబ్జెక్ట్. నేను పుట్టింది గుంటూరులో అండి. చిన్నప్పుడు దాదాపుగా కొంత వయసు వచ్చేదాకా గుంటూరులోనే చదువుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. అయితే నా జీవితంలో యాక్చువల్లీ ఈ రకంగా నా నా థింకింగ్, పర్సనాలిటీ డెవలప్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 కారణాలు. ఒకటేంటంటే నేను పుట్టిన కుటుంబము, అక్కడ వాతావరణం, మా తల్లిదండ్రుల పర్సనాలిటీ, వాళ్ళు నలుగురితో షేర్ చేసుకునే ఒక థింకింగు, అది కొంత ప్రోద్బలమైంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా జరిగింది నా జీవితంలో ఏంటంటే, నా చిన్నతనంలో బాగా చిన్నగా ఉన్నప్పుడు గుంటూరులో బాగా నీటి ఎద్దడి ఉండేది. ఆ నీటి సమస్య వల్ల మా ఇంటి పక్కన దాదాపుగా ఒక 100 కుటుంబాలకి మా ఇంట్లో ఉన్న బావే ఆధారం అయ్యేది నీటికి. అయితే ఈ 100 కుటుంబాల వాళ్ళు కూడా వాళ్ళకు అవకాశంగా ఉన్నప్పుడు పొద్దున అవ్వనివ్వండి, రాత్రి అవ్వనివ్వండి, ఎప్పుడైనా కానీ వచ్చి మా ఇంటికి వచ్చి నీరు తోడుకొని తీసుకెళ్తూ ఉండేవారు ఆ బావిలో. ఇది ఏదైతే జరిగిందో, ఆ నీరు అన్నది ఒక వనరు, ఒక సహజ వనరు ఏదైతే ఉందో అది 10 మందికి ఉపయోగపడటం అన్నది నా మీద చాలా చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిందండి. అయితే అది ఐ థింక్ నేను ఈరోజు చేస్తున్న పనికి ఐ థింక్ దట్ ఈస్ ద బేసిస్. ఈ రోజున నేను సోషల్ వర్క్ అని చేస్తున్నాను, అసమానతల మీద చేస్తున్నాను. కానీ మై ఫస్ట్ లెసన్ ఐ థింక్, మొదటి లెసన్ ఏదైతే ఉందో, ఈ ఒక వనరు నుంచి 10 మంది షేరింగ్, సహజంగా ఉన్న నీరు అన్నది వాళ్ళు 10 మంది కలిసి వాడుకోవటం అన్నది చాలా గొప్ప లెసన్ నా జీవితంలో. ఈరోజు సమాజం చూస్తుంటే ముఖ్యంగా చాలా డిసప్పాయింటింగ్గా అనిపించేది ఏంటంటే హింస. ఈ హింస అంటే ఎవరినో చంపటమో లేకపోతే రక్తం చూడటమో హింస కాదు. అగ్రెషన్. ప్రతిరోజు మనం రోడ్డు మీద నడుస్తుంటే రోజువారీ జీవితంలో కూడా ఒక వ్యక్తి పక్క వ్యక్తితో మాట్లాడే పద్ధతిలో కూడా ఎంతో అగ్రెషన్ ఉంటుంది. ఈ అగ్రెషన్ కానీ ఈ హింస వల్ల యాక్చువల్లీ కోల్పోయేది ఎక్కువ ఉంటుంది, కానీ మనం సాధించేది ఏమీ ఎక్కువ ఉండదు. సో ఈ అగ్రెషన్ అన్నది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఇన్ టుడేస్ సొసైటీ ఐ థింక్. సో ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఏదన్నా ఒక దౌర్జన్యానికి కానీ, ఒక హింసకు కానీ, ఒక అసమానతని కానీ ఎదిరించే శక్తి ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు సొసైటీ కానీ, ఒక సమాజం కానీ మెల్లిమెల్లగా కూడా కాదు, చాలా తొందరగా దిగజారిపోతుందండి.